నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు.